యమునమ్మ ఉప్పెనతో ప్రమాదపటంచుకు చేరింది దేశ రాజనగరం ఢిల్లీ. డేంజర్ లెవెల్ని దాటి 2 మీటర్ల ఎగువన కొనసాగుతున్న వరద ఉధృతి కారణంగా క్యాపిటల్ సిటీ మునకబారిన పడింది. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. యమునా నది విశ్వరూపంతో ఉంపు బారిన పడింది ఢిల్లీ. డేంజర్ మార్క్ దాటి కొనసాగుతోంది యమున ప్రవాహం. 207 మీటర్ల మార్కుని దాటింది నీటి మట్టం. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర యమున వరద ఉధృతి కనిపిస్తోంది. ఎగువ నుంచి 5,38,000 క్యూసెక్కుల వరదొస్తోంది. 5 జిల్లాలపై యమున వరద ప్రభావం కనిపిస్తోంది. 12,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు సీఎం. దేశ రాజధాని ఢిల్లీని యమునా నది వరదలు ముంచెత్తాయి. నది ఉగ్రరూపం దాల్చడంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వీధులన్నీ చెరువుల్ని తలపిస్తుండగా మార్కెట్లు ఇల్లు నీట మునిగాయి. ఒకప్పుడు రద్దీగా ఉండే మజ్నూకా టీలా మార్కెట్ ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. యమునా బజార్, బదార్పూర్ ప్రాంతాల్లో ఇల్లు, దుకాణాలు నది మధ్యలో ఉన్నట్లున్నాయి. బదర్పూర్లో ఇళ్ల పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. సర్వం కోల్పోయిన ప్రజలు కట్టుబట్టలతో రోడ్లపైకొచ్చి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 2023 తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితి రావడం ఇది రెండోసారని, ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు. వజీరాబాద్, హత్నీకుండ్ బ్యారేజ్ల నుంచి వస్తున్న నీటితో ఢిల్లీలో యమునా నది నీటి మట్టం పెరిగింది. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కూడా పరిస్థితిని ప్రభావితం చేస్తున్నాయి. యమునా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితులకు తాత్కాలిక ఆవాసము, విద్యుత్తు, తాగునీరు, పరిహారము, ఆహారము, వైద్య సాయము అందిస్తున్నారు.